ఉరు 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 ఇన్ని కాయలు మంచిగా జ్యూస్ చేసుకుని తాగబల్ల అయితే జ్యూస్ చేసుకుని తాగుతుంటే సూర్యుడే భయపడిపోవాలి అలా ఉండాలి చల్లగా వాడు కోసి వేస్తా ఉంటే వీడు చూడండి తింటా ఉన్నాడు దొంగకొని తింటున్నాడు పోతుంది కింద పోద్ది అందుకే కదండి దానం చేస్తుంది లేదా పాకం ఉన్నట్టుంటుంది మరీ అంత తీపి ఉండకూడదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియోతో చెప్తుంది. వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఈరోజు యాంద్రీడు మంచి ఎండకి వీడియో తీస్తున్నారు అని అనుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, మంచిగా అయితే ఎండలు అయితే దంచి కూడేస్తున్నాయి. ఇంకా ఇట్లాంటి టైంలో మా ఓడి వచ్చేసి అరే ఏదైనా చల్లగా అయితే జ్యూస్ చేసుకున్నాను అన్నాడు. ఇంకా మా దగ్గరలో దొరికాయ వాటితో ఈ రోజు అయితే మంచిగా అయితే ఒక జ్యూస్ అయితే చేసుకున్నాం. ఈ పాటికి మీకు అర్థమైపో ఉంటుంది. అదే కాదు పుచ్చకాయ జ్యూస్ అయితే ఈరోజు చల్లగా చేసుకుని తాగదాం. మీరు అనుకోవచ్చు యాంద్ర ఇంకా పుచ్చకాయలు మీ ఊళ్ళో ఉన్నాయనేసి. మా ఊళ్ళో అయితే ఫస్ట్ అయితే సగం మంది అయితే వేసి రోడ్లకు కూడా ఎత్తేస్తారు. వెనక్కి చిక్కుని వేసిన వాళ్ళు అంటారు కదా, అవి అయితే ఇప్పుడు కాసున్నాయి. వీడియో ముట్టుకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అవి కూడా నల్ల పుచ్చకాయలతో, కొన్ని గ్రీన్ పుచ్చకాయలు ఉంటాయి కదా అవి కాదు నల్ల పుచ్చకాయలతో ఈరోజు జ్యూస్ అయితే తాతాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం కోయబోయే పుచ్చకాయలు వచ్చేసి ఈ తోటలోనూ చూడండి. తోట ముడుగు ఎంత పెద్దదో ఒక్కసారి మీరు చూసినారంటే దాకైతే ఉన్నది కనిపిస్తుంది కదా మీకు. ఇవి వచ్చేసి తెల్ల పుచ్చకాయలు, ఇవి వచ్చేసి నల్ల పుచ్చకాయ. ఇది వచ్చేసి 7 దాకా ఉన్నది. మీరు ఇది వచ్చేసి మొత్తం అయిపోయింది తోట. ఇంకా లాస్ట్ కటింగ్. ఇంక వీటితో ఈరోజు మనం యూజ్ చేస్తున్నాం. నల్ల పుచ్చకాయ చిక్కదు ఇంకా మనకు. ఇంక ఈరోజు పుచ్చకాయలు తీసుకుపోయి యూజ్ చేసుకున్నాం. దండిగా తిన్నాము. ఈ పుచ్చకాయలు కోసుకొని పోయి నా సౌర్యంగా జ్యూస్ పెట్టుకొని తాగుతా అంటే చల్లగా బలం ఉంటుంది ఈ ఎండకి. ఈ సైజ్ కాయలు ఉన్నాయి, పెద్దవన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. ఆ సైజే చాలు, బంగారాలు బాగుంటాయి. తీపి ముట్టుకు చిన్నగా లేచి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను. ఎంత కాస్తుంది ఎండ. ఈ ఎండకాయ చూడు ఎట్టపోయి ఉన్నాయి పుచ్చకాయలు తెల్లవి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సరిపోతాయి 5 పుచ్చకాయలు సరిపోతాయి. 4 చాలులే. 4 నలుగురు ఉన్నాం కాబట్టి 4. అదైతే ఇంకా గబగబా 4 పుచ్చకాయలు కోసేస్తారండి. ఆల్రెడీ వాడు కోసేస్తున్నాము. అది ఓడెత్తుకొని తిరుగుతా ఉన్నాడు. చూసిన కడుగు మంచి కాయలు చూస్తాడు. ఇదిరా కాయ. అయ్యో రామ, ఎండిపోట్లా నేను కోస్తాను చూడు మంచి కాయ. నేను చెప్పేది ఈ మార్గా తోడు ఎండిపోట్లా, ఈ బాగా బండిపోతాయి కాయ. ఆల్రెడీ ఇక్కడ అన్నీ ఎండిపోయినాయి. వద్దు పెద్ద కాయ ఇందాక కోసం అదిగో ఏంటేసి ఎత్తుకోబోతుంది పెద్ద కాయ. అలాంటి కాయలు కావాలి మనకి. లేదంటే తెల్ల పుచ్చకాయ కోసుకోబోతాం. వద్దులే, అది టేస్ట్ ఇప్పుడు అంత రుచిగా ఉండదు ఈ ఎండకి. కానీ ఈ పెద్దగా ఉన్నాయిరా చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదిగో 2 కోసి పెట్టినాడు. ఎవరి చూడు ఇక్కడ చూద్దురా ఎలాంటి కాయలు కోస్తున్నాడు. అది మనలో అలాంటి కాయలు కావాలా. చాలు ఇంక చాలరా అంటే చాలరా. ఓ ఏమన్నా 4 అన్నారు 5, 6 కాయలు కోసేస్తున్నారా. ఉరు 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 ఇన్ని కాయలు. మంచిగా జ్యూస్ చేసుకుని తాగబల్ల అయితే జ్యూస్ చేసుకుని తాగుతుంటే సూర్యుడే భయపడిపోవాలి. అలా ఉండాలి జ్యూసు. మనం చేయబోయే జ్యూసు అలా ఉంటుంది. 5 పుచ్చకాయలు కోసినాం. 1 2 3 5 6 7 పుచ్చకాయలు కోసినాం. ఈ 2 లెక్కలో తీసి ఇచ్చిలే. అవి చిన్నలే కోయిన కాడి సరైన కాయలు కోసినావు. అవి నేనే కోసిన. ఈ వచ్చేసి 3 కోసాడు. మొత్తం 5 కాయలు ఓడే కోసాడు. నేను 1 కోసాను ఇట్లో ఏంటే చెత్తుకోండి దాంతో. నువ్వు 1 కోసినావా? సరే ఇంకా వెళ్దామా. ఎత్తుకొని చల్లగా ఉండే ప్లేస్లో ఒక చిట్కెళ్ళి కూర్చొని ఇంక పుచ్చకాయ జ్యూస్ చేసుకొని తాగారండి. చాలా బరువుగా ఉన్నది. మామూలుగా ఇప్పుడు ఈ చాలా చిన్నవి ఎంత సైజు వస్తాయి? ఒక్కోటి 10 కేజీలు లాగానే ఉంటాయి. రౌండ్గా పెద్దవి ఆల్రెడీ కోసేస్తున్నారు. అయినా కూడా బరువు. నువ్వు ఎత్తుకోబోయేది నాకు తెలిసి ఒక్కటి 1 కేజీ ఉంటుందేమో అంతే.
2 కేజీలు ఎత్తుకోపోలేకపోతున్నావా? వెంకటేష్ 3 కేజీలు ఎత్తుకోపోతున్నాడు అప్పుడా? వెంకటేష్ బలవంతుడు. తెల్లపుచ్చకాయ ఒకటి కోసుకొని పోదామా? వద్దు, మిక్స్ చేద్దాం. ఎందుకు వేస్ట్ అయిపోతుంది. ఓకే, అది కరెక్టే. అబ్బా ఎలాకా? మంచి ప్లేస్ చెప్పు. మంచి చెట్టు కిందకి వెళ్ళిపోవాలి, ఎండకి లేదంటే ఈ ఎండకి అస్సలు తట్టుకోలేం. కొద్దిసేపు ఈ నీళ్ళల్లో వేసేసి అప్పుడు కానీ తాగిదామంటే చల్లగా భలే ఉంటాయి. మా ఊరు చూడండి అప్పుడే దౌడు పెడతా ఉన్నాడు. సార్ 3 కాయలు ఎత్తుకొని పోలేకపోతున్నాడు రుడా. ఓ 3 కాయలు ఎత్తుకెళ్తున్నావు, నేనే 2 కాయలు ఎత్తుకో. ఇగో నేను కూడా 2 తెస్తున్నా. ఇగో నువ్వు కోసిన పెద్ద కాయలు. ఈ ఎండకి కాయలు వచ్చేసి ఉడుకుడుగ్గా ఉన్నాయి. కాసేపు నీళ్ళలో వేసి పెడదాం, చల్లగా మళ్ళా వస్తాయి. ఎత్తుకు నీళ్ళలో వేస్తాం. అది మంచి పని. లేదంటే తాగినా కానీ వేడిగానే ఉంటాయి. ఇగో అక్కడ దగ్గరలో బావి ఉంది, ఆ బావి కాడ పెట్టి బావి కాడ వేసి వేసేద్దాం బావిలో. ఫ్రెండ్స్ ఈ బోరుగా నీళ్ళు పోతున్నాయి, ఇప్పుడు ఈ నీళ్ళలో పెట్టేద్దాం కాసేపు. చల్లగా ఇలా నీళ్ళలో ఎందుకు పెట్టారంటే కాయ మొత్తం వేడిగా ఉంది, లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు కూడా కోసినప్పుడు వేడిగా ఉంటుంది. ఇలా నీళ్ళలో పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం కూల్ ఎక్కుతుంది కాయ అనేది. అప్పుడు తాగడానికి ఈ ఎండకి చల్లగా బాగుంటుంది. అందుకనే నీళ్ళలో పెట్టా. ఒక్క 5 నిమిషాలు అలా వదిలేనామంటే ఆటోమేటిక్గా కూల్ అయిపోతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చెట్టు కలిపి మనం యూజ్ చేసుకున్నాం. ఎందుకంటే నీళ్ళలో బిడ్డలు మామూలు కూలించుకోవడానికి అనుకుంటారు మీరు. వేడికి కొంచెం వేడి తగ్గుతుంది, ఆ పచ్చ ఏమైనా వేడి, అందుకని నేను నీళ్ళలో పెట్టడం. చెట్టు వెళ్దాం, చూడండి ఎలా తడిస్తున్నాయి పుచ్చకాయలు. ఇప్పుడు చూస్తుంటే ఎట్టున్నాయా? కలర్ఫుల్గా కూడా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నట్టే ఉన్నాయి. ఇందాక చూసేదానికి ఎలా ఉన్నాయి, ఇప్పుడు చూడండి. ఎత్తుకో. మనం వారంలో కడుక్కున్న పుచ్చకాయలు ఇప్పుడు కోసుకున్నాం. నువ్వు ఎప్పుడెప్పుడు కోస్తావో, నేను ఎప్పుడెప్పుడు తాగాలో నాకైతే తాగాలనిపిస్తూ ఉంది. తాగాలనిపిస్తుంది. చూడు అది ఎంత గట్టిగా తెగట్లే కదా అసలు. అందువల్ల దీనికి బయట తప్పక ఎక్కువ తీ. చూడండి ఎంత ఎర్రగా ఉందో, చూసారా? ఇప్పుడు దానితో అదంతా తీసుకొని జ్యూస్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఎట్ట తీయాలి? ఎలా తీయాలి? చాకు తీసి పొడిచేస్తే కదా. ఓకే, రౌండ్ కోసి చుట్టూరు కోసేసి దీంతో వేసుకున్నాం, ఈ గిన్నెలో వేసుకున్నాం. సరే సరే, రౌండ్గా ఏదైనా కోసి దీంతో వేసి దీంతో చేసుకున్నాం. ఈ విధంగా అందులో చూసారా? వస్తాయి, ఈ గిన్నెకి వస్తుందా? వచ్చేస్తుంది. పెద్ద పుచ్చకాయ కానీ అయితే ఒక పుచ్చకాయ సరిపోద్ది ఆ గిన్నె ఫస్ట్ కటింగ్ అయితే. చాలా పెద్దగా ఉంటాయి అప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఒక్క కాయలు ఎంత వచ్చిందో, ఇంక ఎన్ని కాయలు కోస్తే ఇంకెంత వస్తుంది చూడండి. నిండిపోద్ది. 7 దాకా వచ్చేస్తుంది. చూడడానికి చిన్న కాయలు ఉన్నా కానీ దండుకున్నది లోపల చాలా దండిగా ఉంది గుజ్జు. ఇంకో కాయ కొద్దాం, దాని లోపల ఎలా ఎంత ఉంటుంది చూద్దాం. దానికి వద్దామా? కోసి అన్నీ కోసేసేయాల్సిందే. సరే దాన్ని తీసుకో, దీనికి వద్దాం. అయితే వాడు కోసి వేస్తూ ఉంటే వీడు చూడండి తింటా ఉన్నాడు, దొంగకొని తింటున్నాడు. ఏమంటే షర్ట్ ఉందా? బాగుందా? బా ఇంకా ఈ రోజు పోతే నాకు తెలిసి తర్వాత అబ్బా ఇది ఇంకా బాగున్నదే. సౌర్యంగా టేస్ట్ సూపర్ ఉందిరా. అన్నదమ్ములు చెరువు పక్కన వేసుకొని వెనకాల నవ్వుతున్నాడు, ముందర నువ్వు నవ్వుతున్నావా? ఇవి బాగుంటాయి, నల్ల పుచ్చకాయ టేస్ట్ హైలైట్లో ఉంటాయి, అందువల్ల కాస్ట్ ఎక్కువ. ఫ్రెండ్స్ ఈ 3 పుచ్చకాయలు కోస్తేనే ఎంత వచ్చింది, ఇంకా ఈ 2 పుచ్చకాయలు కోస్తే ఇంకెంత వచ్చి ఉంటుందో. ఈ 3 పుచ్చకాయలకే ఎంత వచ్చిందంటే ఇంక దీన్ని తాగే లోపల మన పని అయిపోద్ది. ఇది కానీ మనకు సరిపోతే ఇంక ఈ 2 పుచ్చకాయలు కోసుకొని తాదాము. చూడండి ఎంత వచ్చిందో, నిండిపోయిందే 3 పుచ్చకాయలకే. చిన్న కాయలైనా సరే చాలా ఉంది.
గుజ్జు ముట్టుకో. ఇంకా దీన్ని అంతా జ్యూస్ చేసి రెడీ. ఇంకో ముద్దకం కూడా తెచ్చిన. ముద్దకం అంతా ఉమ్మేసి గబాన్ జ్యూస్ అయిపోతాయి ఇలా గుమ్మాల. కానీ అబ్బా చూడండి ఎలా వస్తుంది. వంకాయ బజ్జి నలిగిపోద్దా. ఎండగానే కొద్దిగా చల్లారింది. ఈ చెట్టు కింద మటుకు భలే ప్రశాంతం ఉంది. పిట్ల అరస్తా అని ఎంత పెద్ద చెట్టు. ఇక్కడికి వచ్చి సిరమా ప్రశాంతంగా ఉందా. ఈ మామూలుగా బండ్ల మీద అమ్ముతుంటారు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలకి ఒక గ్లాస్ నిండకి జ్యూస్. మళ్ళీ మొత్తం పుచ్చకాయ కాదు, నీళ్లు పోసి చక్కెర వేసి ఇచ్చేస్తారు మనకే. మనం ఫ్రీ న్యాచురల్గా పుచ్చకాయ కానీ ఏం చక్కెర వేసేదిలే ఏలా. కానీ నువ్వు తెచ్చుకుంటావా చక్కెర? కొంచెం తీపి ఉండాలి. ఇదే ఎక్కువ తీపి. బాగా మెత్తగా రుబ్బి ఆ పుచ్చకాయలోనే. ఇంక దీని కూడా రుబ్బితే ఇంక ఈ రెండిట్లో సరిపోద్ది. ఓయమ్మా ఒక పుచ్చకాయ నిండిపోయింది. రుబ్బుతాను చూడు సర్ 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 సర్నా ఖాళీ అయిందా అందుకనేసి. కానీ 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 కబాన్ రుబ్బు. దాని నిండా వచ్చేసింది. ఫ్రెండ్స్ చూడండి తొక్కు ఎంత వచ్చిందో. జ్యూస్ ఆ రెండిట్లకి వచ్చినాయి. ఇంకా ఆ రెండిట్లకి జ్యూస్ వచ్చినాయి. దీంట్లో చూడండి తొక్క ఎంత వచ్చిందో. ఇంక దీన్ని కూడా పిండుకున్నాం. ఎందుకు అనవసరం దీన్ని రావు నీళ్ళు రావు. ఉన్న వరకు పోసి ఉన్న వరకు పోసి వచ్చిన వారికి. ఫ్రెండ్స్ చూడండి ఈ రెండిట్లో అయితే బాగా నిండిపోయింది. దీంట్లో సగం ఉన్నది. ఇప్పుడు ఇట్లా టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చెప్తాను. బాగా నిజంగా చెప్తున్నాను. అంగట్లో కూడా ఇంత జ్యూస్ ఈరు అంత బాగా వచ్చింది జ్యూస్ ముట్టుకు. దీన్ని తాగాలి ఎలా అయినా సరే. ఎండ ముట్టుకు దంచేస్తుంది. ఎక్కువ ఉండేది ఎత్తుకున్నాడు. పడిపోద్ది ఇది పడిపోద్ది. ఏది పట్టుకోబారు దెబ్బ కై పట్టుకో. నువ్వు తక్కువ ఉండేది ఆడు బిడేసి పెద్దది ఎత్తుకున్నాడా. పోసుకో మొత్తం పైన కింద. కానీ అబ్బా ఈ ఎండ తాగుతుంటే నిజంగా ఎత్తుకున్నది పుచ్చకాయ ఇంకా దించకుండా తాగేయాలి మొత్తం. నిజంగా ఫ్రెండ్స్ నిజంగా చెప్ప మాటలు కూడా రావడం అంత బాగుంది. కానీ దించకుండా మొత్తం ఒకేసారి తాగేయాల. ఇగో దీపక్ చెప్తున్నాడు. అదిగో అదంతా ఒకేసారి తాగేయాలంట. తాగేసిదా కుడితే తాగినట్టు తాగాల. తాగపోతున్నాం. నువ్వు ఎత్తుకొని కొద్దిగా తాగి దీపక్ ఎట్టుందో చెప్పు. ఎండగా చల్లంగా ఏం చిన్నది ఎత్తుకున్నావా? వాడైతే ఇప్పుడే తినేసి వచ్చాడంట, అందువల్ల ఎక్కువ వద్దా అన్నాడు. ఎలా ఉంది టేస్ట్? చాలా చల్లగా నైస్గా సిగ్గుపడతా తాగేస్తున్నాడా. అది ఒకటి తాగినాడు చూడు, ఒక గుట్టకి నా సార్ లేపినాడు. పెద్దది ఎత్తుకున్నావు. ఇప్పుడు అవన్నీ వేస్ట్ చేయకుండా తాగాలి నువ్వు, లేదా నీ పని చెప్తా నేను. అయ్యో 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 అబ్బా. తాగాలి మొత్తం. ఈ మాదిరి కాదు, మొత్తం ఎత్తిన పుచ్చకాయ దించకుండా తాగేస్తా. చూద్దామా? కానీ తగ్గిమంటవా? కానీ అసలు తాగుతున్నాడు ఫ్రెండ్స్. ఎలా ఉంది టేస్టా? కదక్కన ఉంది. సూపర్ ఉందా? ఈ పుచ్చకాయ గుజ్జు అక్కడక్కడ తాకిన అందువల్ల నోట్లో బాట్ల మొత్తం. మాటలు రావడం లేదు నీకా? ఇచ్చేసాడయ్యా. అవి బాగుంటుంది. దీంతో ఆటందిగా. ఓయమ్మో తాగలేవులే. తాగేస్తా. కానీ ఫ్రెండ్స్గా ఉన్నాడు చూడండి. సూపర్ ఉంటుంది ఇప్పుడు. ఇంకా తీగ అయిపోద్దా. చక్కెర ఇవ్వలే దానికి పుచ్చకాయకి అసలు. పాకం ఉన్నట్టుంటుంది. తీపిగా ఉంది. మరి అంత తీపి ఉండకూడదు. చాలా తీపి ఉంది.
చూసారుగా ఫ్రెండ్స్, మనం చేసిన పుచ్చకాయ చూసి ఎలా ఉందో. ఈ వీడియోగా నచ్చినట్లయితే అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకున్నాం. బాయ్ బాయ్.